అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాగ్. దుబాయ్లో పెట్రోలే దొరికింది, వాటర్ దొరుకుతాయేమో అనుకుంటారేమో. వాటర్ కూడా అసలు ఏమి ఇబ్బంది ఉండదండి. మాకైతే వాటర్ ప్రాబ్లం అస్సలు ఉండదు. నేను వచ్చిన 5 ఇయర్స్లో ఒక్కసారి కూడా వాటర్ ప్రాబ్లం రాలేదు. ఇంకా డ్రింకింగ్ వాటర్ అంటారా, ట్యాప్లో వాటర్ అయితే అసలు తాగమండి ఇక్కడ. ఇంకా ఇలా ఫిల్టర్ అయితే ఉంది మాకైతే. ఇంకా వాటర్ ప్యూరిఫై అయ్యి ఇంకా ఫిల్టర్ని మామూలుగా ఇంకా ఇవే వాటర్ తాగేస్తాం అనమాట మేము. ఇంకా ప్యూరిఫై అవడానికి కరెంటు ద్వారానే కాబట్టి ఇంకా ఇలా స్విచ్ అయితే ఉంటుంది. ఇదైతే నేను 24 అవర్స్ ఆన్ చేసే ఉంచుతాలే అండి. ఇంకా ట్యాప్ వాటర్ ఓన్లీ వంటకు కూడా వాడమండి, ఇంకా డ్రింకింగ్ వాటరే వాడతాము. ఇంక చిన్ని ట్యాప్ ఉంది చూసారా, దాంట్లో ప్యూరిఫై అయ్యి వాటర్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా ప్యూరిఫై అవడానికైతే ఇలా కాయిల్స్ ఉంటాయి. ఇవైతే 6 మంత్స్కి అయితే చేంజ్ చేస్తాం అనమాట. మనం చేంజ్ చేయడం రాదులే అండి, బయట నుండి వీటికి సంబంధించిన వాళ్ళే వచ్చి చేంజ్ చేస్తారు. ఇవి ఏంటో బాల్స్ లాగా ఉన్నాయి. ఇంకా ఇవి కూడా భలే సౌండ్ వస్తుంది అని ఇలా చెక్ చేస్తున్నాను అనమాట. మామూలుగా ఫిల్టర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే టిన్స్ కొనుక్కుంటారనమాట. 18 లీటర్స్ టిన్ ఉంటుంది. 18 లీటర్స్ టిన్ వచ్చేసి 7 దీరం, స్టార్టింగ్ 7 దీరం 8 దీరం ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చండి, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ బ్రాండ్ని బట్టి ఉంటుంది. లో సోడియం వాటర్ అయితే ఇంకెక్కువ కాస్ట్ అనమాట. ఒక టిన్ వచ్చేసి 150-160 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఇలా టిన్స్ కూడా కాకుండా మాకైతే పాతింట్లో ఉన్నప్పుడు ఏమంటారు ఫిల్టర్ లేదనమాట. సో ఏం చేసేవాళ్ళం అంటే మాల్స్ అలాంటి వాటిలో 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ సేల్కి పెట్టేవాళ్ళు. 2 లీటర్ వాటర్ బాటిల్ ఒక 12 బాటిల్స్ వస్తాయి. 2 దీరము 3 దీరం అలా పెట్టేవాళ్ళు. మేము ఎక్కువ తెచ్చేసుకుని అయ్యే వాడుకునే వాళ్ళం అనమాట. వీడియో నచ్చిందా? ఇంకెందుకు లేటు, గట్టిగా కొట్టుబడిన లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దుబాయ్లో దర్సాని.